ఇక జగనన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఎంత కష్టమైనా నిలబడే వ్యక్తినని తెలిపారు ఎర్రగొండపాలెం ఎంపీ అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్. ఎర్రగొండపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల తర్వాత పులివెందులుగా పిలువబడే ఎర్రగొండపాలెంలోని కార్యకర్తలతో కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ కొనియాడారు. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు 36 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తిని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానంటూ ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవారి ఆలయాలను ఆయన సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ కేసులు పెట్టి కొన్ని నెలల్లో సబ్ జైలు నుంచి డిస్ట్రిక్ట్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు సింగిల్ సెల్ లో పెట్టి కూడా ఇబ్బంది పెట్టి కష్టపెట్టే సందర్భాలు మీకు అంతా కూడా తెలుసు. అలా కష్టపడి వచ్చినటువంటి నేను, కార్యకర్త కష్టాన్ని దగ్గరగా చూసినటువంటి నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, ఒకరోజు కలవడం మిమ్మల్ని ముందు వెనక ఎలక్షన్ వల్ల ఆలస్యం కావచ్చేమో, కానీ కష్టపడే ప్రతి కార్యకర్త, గతంలో పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త, పార్టీ బాగుండాలని ఖర్చు పెట్టిన ప్రతి నాయకుడికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నేను ముందుంటా, మీలో ఒకరిగా ఉంటానని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను.